హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గజ్వెల్‌లోని కల్పవనం అర్బన్ పార్కు దగ్గరికైతే నేనైతే వచ్చిన. చూడండి, ఇట్లా భూగోళం అయితే ఇట్లా చేతులు పట్టుకున్నట్టు ఇడైతే ఈ పార్కులో భలే పెట్టారు ఇదంతా. ఆహా! చాలా అందంగా అవుపడుతుంది చూడడానికైతే. దీంట్లో ఇంకా పేర్లు గిట్ల అయితే ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూసిర్రా? ఇగో ఇక్కడ బండ్ల పార్కింగ్ అయితే పెడుతుర్రు. లోపట సింహాలు, పులిలు, ఇయన్నీ జంతువులైతే ఉన్నాయట లోపట. నేనైతే లోపలికైతే వెళ్తున్నా ఇప్పుడే. ఇంగో నాతోటైతే మా మావయ్య పూలచంద్రయ్య అయితే వచ్చిండు. లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రీ అన్నట్టు ఇది. ఇదంతా చెట్ల డెకరేషన్ అయితే బాగా పెట్టారు ఇటు సైడ్లో. ఈరోజు 26 జనవరి కదా, జెండా అయితే అక్కడ ఎగిరేసిరు. ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం లోపలికి. ఇట్లా కమాన్ లెక్క పూల చెట్టు చూసిరా? హాయ్, ఇక్కడ పూల చెట్టు చూసిరా ఎంత బాగా పెట్టారు డెకరేషన్ అయితే. ఇట్లా కమాన్కి అయితే ఇట్లా పువ్వులు అయితే మస్తు చూడడానికైతే మస్తు ఆహ్లాదకరంగా బాగా అనిపిస్తుంది. సాయంత్రం అయితే చాలామంది ఇక్కడికి వచ్చి ప్రకృతిని అయితే ఆస్వాదిస్తారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే ఉన్నది. ఇగో చూడేసి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడైతే బాగా కట్టిరు. ఇదైతే లొకేషన్ అయితే ఇక్కడ కుర్చీలు అయితే ఏర్పాటు చేసిరు. ఇగో ఇట్లా మస్తు ఉన్నట్టుంది ఇది. ఇంకో ఇక్కడైతే ఎర్రటి చెట్లు పెట్టిరు డెకరేషన్. ఇంకో చుట్టూ చూడండి, బాగుంది కదా. మీరు ఎప్పుడన్నా ఈ గజ్వేల్కి వస్తే ఇక్కడికైతే ఈ పార్క్ అయితే రండి, చూసి అయితే వెళ్ళండి, బాగుంటుంది. ఇక్కడ వాటర్ చూసిరా? ఇట్లా రౌండ్ తిరుగుకుంటా వాటర్ అయితే మస్తు వచ్చేలా పెట్టిరు. ఇక్కడ ఇంకొకటి ఇక్కడైతే మస్తు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం అయితే చాలా బాగుంది పార్క్ అయితే. ఇక్కడ చెట్ల కాంచి లోపలికి వెళ్తే అటు లాస్ట్కు ఇంకో పిల్లలు ఆడుకోవడానికి అక్కడైతే చిన్న చిన్న చెట్లు లోపలికి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, పెద్దవాళ్ళు అయితే ఇగో ఇది చూసిరా, చాలా బాగుంది. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా బాగా ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. ఈ పిట్టల మీద కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తారు. వీటి జారుడు బండ ఇది, అందరూ అయితే ఎక్కి జారుది. ఇంకోటి ఉయ్యాల, ఇది అందరూ అయితే ఉయ్యాల అయితే ఊగుతారు. బాగుంది కదా. ఇంకో ఈడ చిన్న చిన్న పూలు, ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి. వీటిలో చుట్టూ మనం అయితే ఇంకా బాగుంది ఇది. ఇక్కడైతే అసలు మస్తు డెకరేషన్ అయితే చేసారు. ఎర్రటి చెట్లు అయితే చూసిరా ఎంత బాగున్నాయో. చెట్లు అయితే చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా, మనసు అయితే మస్తు ఉల్లాసంగా ఉంది. ఈ పార్క్ అయితే వస్తే మీరు ఇటు గజ్వేల్ సైడ్ వచ్చినప్పుడు అయితే అందరైతే ఈ పార్క్కి అయితే రండి, చూడండి, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. నేనైతే చూసినాను. అటు లోపలికి అయితే ఇంకా మామూలుగా పులులు, లేడీలు, జింకలు, కుందేళ్ళు ఇవన్నీ ఉంటాయట. కానీ ఇక అప్పటికే లేట్ అవుతుందని చెప్పి నేనైతే వెళ్ళి వచ్చేస్తున్నాను. ఇగో ఇలా మా మామ అయితే కూర్చుండు. ఇక మేమైతే ఇక్కడ పువ్వులు చూసారా కమాన్కి, బాగున్నాయి కదా. చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ ఇది. ఇగో మేమైతే ఇక గజ్వేల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంతే లోపలికి ఉంది అంతే. ఇక మేమైతే చూసినాం, మేమైతే చూసి వెళ్ళిన తర్వాత ఇట్లా తుర్కపల్లి, యాదగిరిగుట్ట నుంచి అయితే వస్తున్నాం మేము. యాదగిరిగుట్ట చూసిరా?
ఇట్లా వస్తుంటే అయితే మస్తు అవపడుతుంది. మస్తు లొకేషన్ కూడా బాగుంది. ఇగో ఇక్కడైతే ఇగో ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ అయితే చేస్తుర్రు. చాలామంది ఇట్లా వస్తుర్రు యాదగిరిగుట్టకైతే దర్శనానికి. చుట్టుపక్కల మంచి డెకరేషన్ అయితే చేసారు, బాగుంది. చాలా ఆహ్లాదకరంగా, చాలా అందంగా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ముందు ద్వారం, ఈ మెట్ల ద్వారం ఇది ఎక్కేది. ఓకేనా ఫ్రెండ్స్, అందరైతే చూసిరు కదా. అందరైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.